అది కూడా ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమం రిలీజ్ చేయమని 31 లోపల చేయకపోతే అది కూడా ఏప్రిల్ అడిగాం. అడిగింది ఏమడిగింది? ఇవన్నీ ఉట్టింది కదా, వచ్చేస్తాయి కదా. అలాగే విద్యార్థి ఇది పెన్షన్ స్కీమ్ కూడా ఏ విధంగా పెన్షన్ స్కీమ్ అలరబెట్టారో చూసాం కదా. వాళ్ళు చావుకి ఎలా కారణమయ్యారో వీళ్ళు తిరిగి పైపెచ్చి వచ్చి అతను భాష చూస్తుంటే మీరైనా అంగీకరిస్తారని చెప్పండి. మీరు ఎప్పుడైనా మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ బాధ్యత సోదరులు మీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి భాష మాట్లాడడం మనం ఎప్పుడైనా చూసామా? మొన్న వచ్చి ఆ సెలబ్రిటీ నాయకుడు ఆయన మాట్లాడాడు ముఖ్యమంత్రి అమ్మ మొగుడు వచ్చే అనే భాష అదంతా నిన్నొచ్చి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆ భాషను మళ్ళీ మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలా? ఇది 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 రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కరెక్టేనా? ఆ భాష మరి అవతలకి రావా? ఒక సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీకి మా పార్టీ నాయకత్వానికి మా ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చిన సూచనలు కాబట్టి ఉపేక్షిస్తుంది పార్టీ క్యాడర్. లేకపోతే ఎంతకంటే పెద్ద మాట్లాడతారు. వ్యవస్థకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం మనం? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది ఎక్కడ వస్తుందండి కోర్టు? ఎక్కడే ఎవరు మాటలు ఇవి? మోడీ గారి మాటలు బిల్లు ఎక్కడ వస్తుంది చెప్పండి? కూటమి ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ ఊర్లో వస్తుంది? బంగాళాఖాతంలో వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాదు. కేంద్రంలో కూడా మేము అదే కోరుకున్నాం. మా పార్టీ ఆధారపడిన ప్రభుత్వాలు రావాలి అక్కడికి. ఏదండి తెలంగాణలో ఆపడానికి కారణం ఏంటి? అది అక్కడ కూడా కేంద్రానికి ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం కదా ఉంది. మీరే చెప్తున్నారు కదా. ఈసీని చెప్పు చేతుల్లో ఆడిస్తున్నారు. ఇది ధర్మం కాదు కదా. మీరే చెప్తున్నారు కదా, నేను కాదు కదా చెప్తుంది. ఎవరికి వాళ్ళకి లేదు అవగాహన, నాకు లేదు అవగాహన. నేను ఈ ఊర్లో ఉన్నవాడిని, ఈ ఊర్లో పుట్టినవాడిని, ఈ ఊర్లో అవగాహన ఉన్నవాడిని, ఆఫీసర్తో రోజు కాంటాక్ట్లో ఉన్నవాడిని. మోడీ ఎవరో చూసింది ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు, నేను వచ్చి వాస్తవాలు మాట్లాడతాను. అదే చెప్తాను కదా. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామని నిశ్చయం చెప్తున్నాను కదా.
ఉం.